బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నోవాహు కుమారులైన షేము, హాము, యాపేతు భార్యలు అనగా నోవాహు కోడళ్ళు పేర్ల గురించి నేను చెప్పబోయే ముందు ఒక చిన్న మాట. ముందుగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం మీకు పూర్తిగా అర్థం కాదు. అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. నిజానికి నోవాహు కోడళ్ళ పేర్లు బైబిల్ గ్రంథములో లేవు, దేవుడు వ్రాయించలేదు. నేను చెప్పబోయే నోవాహు కోడళ్ళ పేర్లు బైబిల్కు సంబంధం లేదు. నిజానికి వాళ్ళ పేర్లు అవసరము అనుకుంటే దేవుడే వ్రాయించేవాడు. దేవుడు నోవాహు కుటుంబాన్ని మొత్తంగా వాడుకొని వారికి దేవుని పట్ల ఉన్న విధేయతను రాబోయే తరాలకు చెప్పాలనుకున్నాడు. వాళ్ళ కుటుంబాన్ని రక్షించాడు. నోవాహు వాడ కట్టడం అనే దేవుని సేవ విషయంలో 100 సంవత్సరాలు దేవుని సేవలో అతని పట్ల తన కుటుంబం అతనికి ఏ విధంగా సపోర్ట్ చేసింది, దేవుని పట్ల ఆ కుటుంబం అంతా ఎలా విధేయతగా ఉంది అనే విషయాలు ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయం మనం చదివితే తెలుస్తుంది. ఇక నోవాహు కోడళ్ళ పేర్ల విషయానికి వస్తే, నేను నోవాహు కోడళ్ళ పేర్లు చెప్పాలనుకుంటున్నది జస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే. నేను ఏఐని ఉపయోగించినప్పుడు ఏఐ నాకు కొంత సమాచారం ఇచ్చింది. అదేమిటంటే, యూదుల సాంప్రదాయం, చరిత్ర ఆధారంగా కొన్ని యూదుల ప్రాచీన గ్రంథాలు, ఉదాహరణకు బుక్ ఆఫ్ జూబిలీస్, జెనెసిస్, రబ్బాయ్, ఏఐ చెప్పిన దాని ప్రకారం షేము భార్య పేరు సెదికే తెలెబ్. షేము భార్య పేరు సెదికే తెలెబ్. హాము భార్య పేరు నెహేలత మౌక్. యాపేతు భార్య పేరు అదత నేసెస్. ముఖ్య గమనిక ఏమిటంటే, ఇవే పేర్లు ఖచ్చితమైనవని మనం చెప్పలేం. జస్ట్ ఏఐని ఉపయోగించి అందులో ఉన్న సమాచారం ప్రకారంగా నేను ఇది జస్ట్ మనకి ఒక అవగాహన కోసమే, మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నేను జస్ట్ చెప్పాలని